ఓం శాంతి. ఈరోజు మురళి 18/12/2024. మధురమైన పిల్లలారా, సర్వశక్తివంతుడైన బాబాతో బుద్ధి యోగాన్ని సంలగ్నం చేయడం ద్వారా శక్తి లభిస్తుంది. బాబాతో బుద్ధిని జోడిస్తే శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మ పవిత్రంగా సత్వప్రధానంగా అవుతుంది. ఎన్ని బెనిఫిట్స్! శక్తి లభిస్తుంది, బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, పవిత్రంగా సత్వప్రధానంగా అవుతుంది. కేవలం బాబాతో సంబంధం జోడిస్తే, సంలగ్నమైతే. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేసిన కారణంగా ప్రాలబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది? జవాబు: సంగమ యుగంలో మనము శీతలంగా తయారయ్యే పురుషార్థం చేస్తున్నాం. శీతలం అనగా పవిత్రంగా అవ్వడం. అప్పుడే మనం దేవతలుగా తయారవుతాం. ఎప్పటి వరకు శీతలంగా కారో, పవిత్రంగా కారో, అప్పటి వరకు దేవతలుగా కూడా తయారు కాలేరు. సంగమంలో శీతలాదేవీలుగా తయారై అందరిపైన జ్ఞానము యొక్క చల్లని జల్లుని కురిపిస్తూ అందరినీ శీతలంగా చేయాలి. అందరి దాహాన్ని తీర్చాలి. స్వయం శీతలంగా కావాలి మరియు అందరినీ తయారు చేయాలి. బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, సర్వశక్తివంతుడైన బాబాతో బుద్ధియోగాన్ని సంలగ్నం చేస్తే శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారా ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మ పవిత్రంగా సత్వప్రధానంగా అవుతుంది. కనుక బాబా అంటారు, బాగా యోగం చేయండి పిల్లలారా అంటున్నారు. సో మన బుద్ధి యోగాన్ని బాబాతో జోడించేటువంటి ప్రక్రియ. సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేసిన కారణంగా దాని ప్రాలబ్ధం దేవతా పదవి లభిస్తుంది. సంగమ యుగంలో కర్మేంద్రియాలను శీతలంగా చేసుకోవాలి. తద్వారా అంటే పవిత్రంగా కావాలి. అప్పుడే దేవతలుగా అవుతారు. సంగమంలో శీతలాదేవీలుగా అందరిపైన జ్ఞానమనే జల్లుని అనగా జ్ఞానం అనేటువంటి నీళ్లను కురిపిస్తూ, వర్షాన్ని కురిపిస్తూ అందరినీ శీతలంగా చేయాలి. అందరి దాహాన్ని తీర్చాలి. స్వయంని శీతలంగా తయారు చేసుకోవాలి మరియు అందరినీ తయారు చేయాలి. ఓం శాంతి. మనమందరం సోదరులమని మరియు శివబాబా అందరికీ తండ్రి అని పిల్లలు మొట్టమొదట ఈ ఒకే విషయాన్ని అర్థం చేసుకోవాలి. వారిని సర్వశక్తివంతుడు అని అంటారు బాబాని. మీలో సర్వశక్తులు ఉండేవి. మీరు విశ్వమంతటిపైన రాజ్యం చేసేవారు. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది 5000 సంవత్సరాల కిందట లక్ష్మీనారాయణల రాజ్యంలో. పిల్లలైన మీరే ఒకప్పుడు పవిత్ర దేవీ దేవతలు. మీ కులంలో లేదా వంశంలో అందరూ నిర్వికారులే ఉంటారు. ఎవరు నిర్వికారీలుగా ఉండేవారు? ఆత్మలు. ఇప్పుడు మీరు మళ్ళీ నిర్వికారులుగా తయారవుతున్నారు. సర్వశక్తివంతుడైన బాబా స్మృతిలో శక్తి తీసుకుంటున్నారు. ఆత్మనే 84 జన్మల పాత్రను అభినయిస్తోందని బాబా చెప్పారు. ఆత్మలోనే సత్వప్రధానమైన శక్తి ఉంది. అది మళ్ళీ దినప్రతిదినము తగ్గుతూ పోతుంది. సత్వప్రధానం నుండి సతోసామాన్యం, రజో, తమో ప్రధానంగా తయారవ్వాల్సిందే. బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎట్లా శరీరము, ఆత్మ, కారు బ్యాటరీ గురించి చెప్తున్నారు. కారులో బ్యాటరీ శక్తి తగ్గిపోతూ ఉంటే మోటార్ ఆగిపోతుంది, బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఆత్మ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అవ్వదు. ఎంతో కొంత మిగిలి ఉంటుంది శక్తి. ఎవరన్నా చనిపోతే దీపం వెలిగిస్తారు, అందులో నెయ్యి పోస్తూ ఉంటారు. జ్యోతి ఆరిపోకూడదని నెయ్యి పోస్తూ ఉంటారు. మీ ఆత్మలో పూర్తి శక్తి ఉండేది సత్యుగంలో. ఇప్పుడు లేదు. మీకు అర్థమైంది.
మీలో శక్తి నింపుకునేందుకు ఇప్పుడు సర్వశక్తివంతుడైన బాబాతో మీ బుద్ధి యోగాన్ని జోడిస్తున్నారు. ఎందుకంటే శక్తి తక్కువైపోయింది. శక్తి ఒకేసారి తగ్గిపోతే శరీరం కూడా ఉండదు కదా, కనుక కొంచెం ఉంటుంది. ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పూర్తిగా పవిత్రమైపోతుంది. సత్యుగంలో మీ బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయి ఉంటుంది. మెల్లమెల్లగా కళలు తక్కువ అవుతూ ఉంటాయి, అనగా బ్యాటరీలో ఛార్జ్ తక్కువ అవుతూ ఉంటుంది. కలియుగ అంతిమంలో ఆత్మశక్తి చాలా తక్కువైపోతుంది. శక్తి దివాలా తీసినట్లవుతుంది. బాబాను స్మృతి చేయడం ద్వారానే ఆత్మ మళ్ళీ నిండుగా అవుతుంది. ఎంత స్పష్టంగా, సహజంగా, సరళంగా బాబా చెప్తున్నారు ఆత్మ గురించి. ఒక్క అనంతమైన తండ్రినే రచయిత అయినారు. మిగిలినవన్నీ రచన. ఒక్క బాబానే స్మృతి చెయ్యాలి. ఉన్నతోన్నతమైన వారు బాబా ఒక్కరే. మిగిలినవన్నీ హద్దులోనివి. బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే బేహద్దు వారసత్వం లభిస్తుంది. కాబట్టి పిల్లలు హృదయంలో బాబా మా కోసం స్వర్గాన్ని, కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని అర్థం చేసుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారంగా స్థాపన అవుతోంది. అందులోకి పిల్లలైన మీరే వచ్చి రాజ్యం చేస్తారు. నేనైతే సదా పవిత్రుడను. నేనెప్పుడూ గర్భం నుండి జన్మ తీసుకోను. దేవీ దేవతల్లా కూడా జన్మ తీసుకోను. కేవలం పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇవ్వడానికి ఈ బాబా 60 సంవత్సరాల వానప్రస్థవస్థలో ఉన్నప్పుడు నేను ఇతని శరీరంలోకి ప్రవేశిస్తాను. ఎంత స్పష్టంగా శివబాబా చెప్తున్నారు. తర్వాత ఇతడు నంబర్ 1 తమో ప్రధానం నుండి నంబర్ 1 సతో ప్రధానంగా తయారవుతారు. ఉన్నతోన్నతమైన వారు ఒక్క భగవంతుడే. తర్వాత సూక్ష్మవతనం మధ్యలో ఉంది. బ్రహ్మ విష్ణు శంకర్లు ఎక్కడి నుండి వచ్చారు? బాబా అంటున్నారు, ఎక్కడి నుండి వస్తారు? సూక్ష్మవతనం నుండి. ఇది కేవలం సాక్షాత్కారం యొక్క విషయం మాత్రమే. అప్పుడు స్థూల శరీరం అయితే ఉండదు. సూక్ష్మవతనంలో సూక్ష్మ శరీరం కేవలం దివ్య దృష్టి ద్వారానే చూడబడుతుంది. బ్రహ్మ శ్వేత వస్త్రధారుడు. ఆ విష్ణువు వజ్రవైడూర్యాలతో అలంకరించబడి ఉన్నారు. విష్ణువు ఎక్కడ? సూక్ష్మవతంలో. తర్వాత శంకరుని మెడలో పాములు మొదలైనవి చూపిస్తారు. ఇలా శంకరుడు మొదలైన వాళ్ళు ఎవరూ ఉండరు. అమరనాథ్లో పార్వతికి శంకరుడు అమరకథని వినిపించారని అంటారు. మరి సూక్ష్మవతంలో మనుష్య సృష్టి లేదు, మరి కథను ఎలా వినిపిస్తారు? కేవలం సూక్ష్మవతనం సాక్షాత్కారం అవుతుంది. ఎవరైతే పూర్తిగా పవిత్రమైతారో వారికి సాక్షాత్కారం అవుతుంది. వారే మళ్ళీ సత్యుగానికి వెళ్ళి స్వర్గాధిపతులుగా అవుతారు. మీరు రాజ్యభాగ్యాన్ని ఎలా పొందారు అని బుద్ధిలోకి రావాలి. యుద్ధం మొదలైనవి ఏవి జరగవు. దేవతలు హింస ఎలా చేస్తారు? ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసి రాజ్యాన్ని తీసుకుంటారు. ఎవరన్నా నమ్మండి, నమ్మకపోండి, మీ ఇష్టం అంతే. బాబా చెప్తారు కానీ నమ్మేది నమ్మకపోయేది మన చేతుల్లో ఉంది. బాబా ఎంత క్లియర్గా అడుగుతున్నారు. దేహ సహితంగా దేహం యొక్క సర్వధర్మాలను మరచి నన్నొక్కడే స్మృతి చేయమని గీతలో కూడా ఉంది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. బాబా అంటున్నారు, మమకారం ఉండేందుకు తండ్రికైతే తమ దేహమే లేదు. కొద్ది సమయం కోసం ఈ శరీరాన్ని అద్దెకు తీసుకుంటాను, లేకపోతే నేను జ్ఞానాన్ని ఎలా ఇస్తాను అని బాబా అంటున్నారు. నేను ఈ వృక్షానికి చైతన్య బీజరూపుణ్ణి. ఈ వృక్ష జ్ఞానం కేవలం నాలోనే ఉంది. ఈ సృష్టి ఆయుష్ ఎంతో, దీని ఉత్పత్తి, పాలన, వినాశం ఏ విధంగా జరుగుతుందో మనుషులకు తెలియదు. వారు హద్దు యొక్క చదువుని చదువుతారు. బాబా అయితే అనంతమైన చదువుని చదివించి పిల్లలను విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. ఎంత బ్యూటిఫుల్గా బాబా చెప్తున్నారు. దేహదారి అయిన మనిషిని భగవంతుడు అని ఎప్పుడూ పిలవరు. ఎవరికి వారికి
తమ సూక్ష్మదేహం ఉంది బ్రహ్మ విష్ణు శంకర్లకు. అందుకని వారిని భగవంతుడు అని అనరు. ఈ శరీరం అయితే ఈ దాదా ఆత్మకు ఆసనం. అకాల తఖ్త్ అంటారు కదా, అక్కడి పెద్ద పెద్ద వారెవరైతే ఉన్నారో వారు దానిపైన కూర్చుంటారు. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు, ఇది ఆత్మలందరి అకాల తఖ్త్, భృకుటి సింహాసనం. ఆత్మలోనే మంచి చెడుల సంస్కారాలు ఉంటాయి. అందుకనే ఇది కర్మల ఫలితమని కూడా అంటారు. ఆత్మలందరి తండ్రి ఒకే ఒక బాబా. బాబా శాస్త్రాలేమీ చదవరు. మనుషులు రాసిన శాస్త్రాలు బాబా ఎందుకు చదువుతారు? ఆయన జ్ఞాన సాగర్లు కదా, ఆయనకేం ఆవశ్యకత ఉంది పరమాత్మకు? బాబా శాస్త్రాలేవి చదివి వినిపించరు. ఈ విషయాలు కూడా ఏ శాస్త్రాలు మొదలైన వాటిల్లో కూడా లేవు. అందుకనే లోకులు వీళ్ళు శాస్త్రాలను నమ్మరు అని అంటారు. సాధు సన్యాసులు మొదలైన వారు గంగా స్నానాలు చేస్తారు. మరి వారు ఏం పావనమైనారు? తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. అందులో అందరూ అంతిమంలో వెళ్తారు. గుంపులు గుంపులుగా దోమల గుంపు వెళ్ళినట్లుగా వెళ్తారు. తేనెటీగల్లో కూడా రాణి ఈగ ఒకటే ఉంటుంది, దాని వెనక అన్ని ఈగలు వెళ్తాయి. బాబా వెళ్తే వారి వెనక ఆత్మలన్నీ వెళ్తాయి. మూలవతనంలో కూడా ఆత్మలన్నీ గుంపుగా ఉంటాయి. ఇక్కడ మళ్ళీ మనుషుల గుంపు, ఈ గుంపు కూడా ఒకరోజు వెళ్ళిపోతుంది. బాబా వచ్చి ఆత్మలందరినీ జతలో తీసుకెళ్తారు. శివుని ఊరేగింపు యొక్క గాయనం కూడా ఉంది. బాబా అంటున్నారు, మగపిల్లలకైనా ఆడపిల్లలకైనా బాబా వచ్చి పిల్లలకు స్మృతియాత్రను నేర్పిస్తున్నారు. బాబా దేహాలకు కాదు నేర్పిస్తూ ఉండేది, ఆత్మలకి కదా. ఇక్కడ స్త్రీ పురుష తారతమ్యం లేదు. పవిత్రంగా అవ్వకుండా ఆత్మ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు మొదట శాంతిధామంలోకి వెళ్తారు. ఆ తర్వాత అక్కడి నుండి మెల్లమెల్లగా కిందికి వస్తూ ఉంటారు. వృద్ధి అవుతూ ఉంటుంది. రాజధాని తయారవ్వాలి కదా, అందరూ కలిసి రారు. వచ్చేటప్పుడు అందరు కలిసి రారు, పోయేటప్పుడు అందరు కలిసి వెళ్తారు. వృక్షం మెల్లమెల్లగా వృద్ధి అవుతుంది. మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉంటుంది. దానిని తండ్రి వచ్చి స్థాపన చేస్తున్నారు. బ్రాహ్మణులుగా కూడా మొట్టమొదట ఎవరైతే దేవతలుగా ఉన్నారో వారే అవుతారు. బ్రాహ్మణులుగా దేవతలుగా అయ్యేవాళ్ళు బ్రాహ్మణులే మొట్టమొదట దేవతలుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ అయితే ఉన్నారు. ప్రజల్లో కూడా సోదరులు ఉంటారు. కుమారులుగా ఇక్కడ లెక్కలేనంతమంది ఉన్నారు. తప్పకుండా నిశ్చయ బుద్ధి కలవారిగా ఉంటారు. కావుననే ఇన్ని ఎక్కువ మార్కులు పొందుతారు. మీలో కూడా ఎవరైతే పక్కాగా ఉంటారో వారు అక్కడ మొట్టమొదట వస్తారు. అండర్లైన్. మనలో కూడా ఎవరైతే పక్కాగా ఉంటారో వాళ్ళే అక్కడ సత్యుగంలో మొట్టమొదట వస్తారు. అపరిపక్వంగా ఉన్నవారు చివర్లో వస్తారు. ఫుల్ పక్కాగా అన్నింటిలో లేదు, నిశ్చయంలో పక్కా, పవిత్రతలో పక్కా, శ్రీమతంలో పక్కా వాళ్ళు మొదట వస్తారు. అపరిపక్వంగా ఉండేవాళ్ళు చివర్లో వస్తారు. ఆత్మలందరూ ఉంటారు. కిందికి వచ్చినప్పుడు వృద్ధి జరుగుతూ ఉంటుంది. శరీరం లేకుండా ఆత్మ పాత్ర ఎలా అభినయిస్తుంది? ఇది పాత్రధారుల ప్రపంచం. ఈ నాటకం స్థూల నాటకం పాత్రధారుల ప్రపంచం కదా. బాబా అంటున్నారు, ఇది పాత్రధారుల ప్రపంచం. మరి వారు 4 యుగాలలోనూ తిరుగుతూ ఉంటారు. పాత్రధారులు ఒకసారి రావడం జరిగితే 4 యుగాల్లో తిరగాల్సిందే. సత్యుగంలో మనమే దేవతలుగా ఉండేవాళ్ళం. మళ్ళీ మనమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతాం. మళ్ళీ మనమే బ్రాహ్మణులుగా అవుతాం. ఇది పురుషోత్తమ సంగమ యుగం. ఈ యుగం ఇప్పుడే బాబా వచ్చినప్పుడు తయారవుతుంది. ఈ అనంతమైన జ్ఞానాన్ని ఇప్పుడు అనంతమైన బాబాయే వచ్చి ఇస్తున్నారు. శివబాబాకు తమ శారీరక నామం లేదు.
తనకి శరీరమే లేదు. శరీరానికి పేరెక్కడి నుంచి వచ్చా? ఈ శరీరము ఈ దాదాకు చెందింది. బాబా కొద్ది సమయం కోసం ఈ శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు, బ్రహ్మ శరీరాన్ని. నేను మీతో మాట్లాడేందుకు నాకు నోరైతే కావాలి కదా. నోరు లేకపోతే తండ్రి పిల్లలతో మాట్లాడలేరు కూడా. అలాగే మళ్ళీ అనంతమైన జ్ఞానాన్ని ఈ నోటి ద్వారానే బాబా వినిపిస్తారు. కావుననే దీన్ని గోముఖము అంటారు. పర్వతాల నుండి నీరు వెలువడుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఒక గోముఖాన్ని తయారు చేసేశారు. దాని నుంచి నీళ్ళు వస్తూ ఉంటుంది. దాన్ని వారు గంగాజలంగా భావిస్తూ తాగుతారు. ఆ నీటికి ఎంతో మహత్వాన్ని ఉంచుతారు. ఈ ప్రపంచంలో అంతా అసత్యమే. నీళ్ళ ద్వారా పావనమయ్యేట్లుంటే ఇంకా నీళ్ళలోనే పాపాలు చేసిన వాళ్ళని ముంచే ఉంచితే మేలు కదా. ఇంకా ఎందుకు ఇంకా కోర్టులు, కచేరీలు, హాస్పిటల్స్ ఇవన్నీ ఆవశ్యకతనే లేదు. అంతా అసత్యమే. సత్యమైతే ఒక్క తండ్రియే వినిపిస్తారు. మళ్ళీ అసత్యమైన మనుష్యులు ఈ తండ్రి జ్ఞానాన్ని అసత్యంగా భావిస్తారు. అసత్యమైన మనుష్యులు బాబా జ్ఞానాన్ని అసత్యంగా భావిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఉండేదే అసత్యం కాబట్టి. భారతదేశంలో సత్యుగం ఉన్నప్పుడు దీన్ని సత్యఖండం అంటారు. ఇదే పురాతనంగా అయినప్పుడు ప్రతి విషయము, ప్రతి వస్తువు అసత్యంగా అయిపోతుంది. ఎంత తేడా ఉంటుంది. మీరు నన్ను ఎంతగా గ్లాని చేసినారు, సర్వవ్యాపి అంటూ ఎంతగా అవమానపరిచారు. ఈ పాత ప్రపంచం నుండి తమను తీసుకెళ్ళమనే శివబాబాని పిలుస్తారు. నా పిల్లలందరూ కామాగ్ని పైన కూర్చొని నిరుపేదలుగా అయిపోయారు అని బాబా అంటున్నారు. మీరు స్వర్గాధిపతులుగా ఉండేవారు కదా, మీకు ఆ స్మృతి కలుగుతోంది కదా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు. బాబా పిల్లలకే అర్థం చేయిస్తారు. మొత్తం ప్రపంచానికైతే అర్థం చేయించారు కదా. పిల్లలే తండ్రిని అర్థం చేసుకుంటారు. ప్రపంచానికి ఈ విషయాల గురించి ఏమీ తెలీదు. పాపం తెలియని కారణంగానే అజ్ఞానంలో ఉన్నారు. ఏదో వాళ్ళకు తోచింది చెప్తూ ఉంటారు. అన్నింటికన్నా పెద్ద ముళ్ళు కామం. దీని పేరే పతిత ప్రపంచం. సత్యుగం 100% పవిత్ర ప్రపంచం ఉంటుంది. సత్యుగంలో మనుష్యులే పవిత్ర దేవతల వద్దకు వెళ్ళి నమస్కరిస్తారు. సాత్విక ఆహారాన్ని తినే భక్తులు చాలామంది ఉన్నారు. అలాగని వికారాల్లోకి వెళ్ళరని కాదు, వికారాల్లోకి వెళ్తారు. కొంతమంది బాలబ్రహ్మచారులు కూడా ఉన్నారు. ఆర్ఎస్ఎస్లో చాలామంది బాలబ్రహ్మచారులు ఉంటారు. జైనుల్లో చిన్నప్పటి నుండి ఏ చీచీ తిండ్లు అనగా ఆహారాలు తినరు. సన్యాసులు కూడా నిర్వికారులము అని అంటారు. ఇల్లు వాకిళ్లను వదిలి సన్యసిస్తారు. మళ్ళీ పునర్జన్మల్లో కూడా వస్తారు. గృహస్థుని దగ్గర జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ ఇల్లు వాకిళ్లను వదిలి అడవులకు వెళ్ళిపోతారు. పతితుల నుండి పావనం ఎలా అవుతారు? అవ్వలేరు. పతిత పావనుడైన తండ్రి శ్రీమతం లేకుండా ఎవ్వరూ పతితుల నుండి పావనంగా కావడానికి వీల్లేదు, ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు. బాబా అంటున్నారు, మీరు పవిత్రంగా అయ్యి స్వర్గంలోకి వచ్చేసేయాలి. సత్యుగం యొక్క దేవీ దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిళ్ళు వదులుతారా? ఎక్కడా ఇల్లు వాకిళ్ళు వదిలే ప్రశ్న లేదు. సంసారంలో ఉంటూ గృహస్థాన్ని ఆశ్రమంగా మార్చుకోవాలి, కానీ గృహస్థాన్ని వదిలేయమని బాబా చెప్పరు. బాబా అంటున్నారు, వాళ్ళది హద్దు యొక్క సన్యాసం, మీది అనంతమైన సన్యాసం. మొత్తం ప్రపంచాన్ని, మిత్ర సంబంధికుల్ని అందరి సన్యాసము చేస్తారు మీరు. మీకోసం ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది. మీ బుద్ధి స్వర్గం వైపు ఉంది. మనుషులు నరకంలోనే ఉన్నారు. పిల్లలైన మీరు బాబా స్మృతిలో ఉన్నారు. వాళ్ళు నరకంలో ఉన్నారు, మీరు బాబా స్మృతిలో ఉన్నారు. మిమ్మల్ని శీతలాదేవులుగా చేసేందుకు బాబా జ్ఞానచితి పైన కూర్చోపెడతారు. మీ పేరే శీతలాదేవి.
కర్మేంద్రియాలను యోగం ద్వారా శీతలంగా చేసుకునేదానికి అక్కడ శీతలాదేవిని చూపిస్తారు. ఒకరే ఉండరు కదా, అనేక మంది ఉంటారు. ఈ భారతదేశాన్ని శీతలంగా తయారు చేసిన వారు తప్పక చాలామందే ఉంటారు. ఈ సమయంలో అందరూ కామాగ్నిలో కూర్చొని కాలుతున్నారు. ఇక్కడ మీ పేరు శీతలాదేవి. మీరు శీతలంగా చేసేవారు, చల్లని వర్షం యొక్క జల్లులను కురిపించే దేవతలు. మీరు ఆ దేవతలైనారు. జ్ఞానం యొక్క వర్షాన్ని కురిపించే దేవతలు మీరు. అనేక ఆత్మలకు జ్ఞానం అనే నీటిని చల్లుతారు కదా, ఇవి జ్ఞాన బిందువులు. ఇవి ఆత్మ పైన వేయబడతాయి. ఆత్మ పవిత్రం అవ్వడంతో శీతలమవుతుంది. ఈ సమయంలో ప్రపంచమంతా కామాగ్నిలో కూర్చొని నల్లగా అయిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞాన కలశం లభించింది. బాబా ఇచ్చారు జ్ఞాన కలశాన్ని. ఈ కలశంతో మీరు శీతలమవుతారు, ఇతరులని కూడా శీతలంగా చేస్తారు. మీరు కూడా శీతలమయ్యారు కదా. ఇద్దరూ కలిసి ఉన్నారు. ఇల్లు వాకిళ్ళు వదిలే మాటే లేదు. కానీ గోశాల తయారు చేయబడితే తప్పక ఎవరో ఒకరు ఇల్లు వాకిళ్ళు వదిలి ఉంటారు. గోశాల సంరక్షణ చేయాలి కదా గోవులను. కాబట్టి ఓం మండలి తయారైనప్పుడు అనేక మంది దాదీలు సమర్పితమైనారు కదా. అమ్మా నాన్నతో లెటర్ తీసుకొని వచ్చి సమర్పితమైనారు. బాబా అంటున్నారు, ఇల్లు వాకిళ్ళు వదిలి ఉంటారు. దేనికోసం? జ్ఞాన చిత్తి పైన కూర్చొని శీతలంగా అయ్యేందుకు. ఎప్పుడైతే మీరు ఇక్కడ శీతలం అవుతారో అప్పుడే మీరు దేవతలుగా కాగలరు. ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధియోగం ఈ పాత ప్రపంచం పైన వెళ్ళకూడదు, ఉండకూడదు. ఈ పాత ప్రపంచం పైన బాబాతోనే మీ బుద్ధి ఉండాలి. ఎందుకంటే మీరందరూ బాబాతో పాటు ఇంటికి వెళ్ళాలి. మధురమైన పిల్లలు, నేను మార్గదర్శకునిగా అయ్యి మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను అని బాబా చెప్తున్నారు. ఇది శివశక్తి పాండవ సైన్యం. మీరు శివుడి నుండి శక్తిని తీసుకునేవారు. వారు సర్వశక్తివంతుడు పరమాత్మ. మరి మరణించిన వారిని కూడా జీవింప చేయగలరు కదా అని భావిస్తారు. చనిపోయిండే వాళ్ళని బతికించవచ్చు కదా సర్వశక్తివంతుడైతే. దానికోసం ఆ శక్తి ఉండేది. పునరపి జననం పునరపి మరణం, ఇది ప్రతి ఒక్కరు ఇంక అడుగుతారు. మమ్మల్ని బతికించండి, మమ్మల్ని మా వాళ్ళని బతికించండి, మా వాళ్ళని బతికించండి. దానికోసం కాదు కదా ఆయన ఉండేది. జనన మరణ చక్రాలు అనేది అనివార్యం కదా. బాబా అంటున్నారు, పరమాత్మ మరణించిన వారికి కూడా జీవింప చేయగలరు అని భావిస్తారు. కానీ ప్రియమైన పిల్లలు, ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి అనాది పాత్ర లభించి ఉంది. నేను కూడా రచయితను, డైరెక్టర్ను, ముఖ్యమైన నటుడిని. డ్రామాలోని పాత్రను మనం ఏమాత్రము మార్చలేము. డ్రామాలోని పాత్రను మనం ఏమాత్రము మార్చలేము. యాడ్ కాదు, డెలీట్ కాదు. ఆకుని కూడా పరమాత్ముడు అజ్ఞానుసారంగానే కదులుతుంది అని మనుషులు అంటారు దాన్ని. కానీ పరమాత్మ స్వయమే నేను కూడా డ్రామాకు అధీనమై ఉన్నాను అంటారు. నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను అని చెప్తున్నారు. నా అజ్ఞానుసారంగా ఆకులు కదులుతాయని కాదు. ప్రతి ఒక్కరికి డైరెక్టర్ సినిమా స్టార్ట్ అయ్యేకి ముందుగా డైరెక్టర్ అన్ని డైరెక్షన్స్ని ఇచ్చేస్తారు కదా. హీరోకేమి, హీరోయిన్కేమి, సైడ్ యాక్టర్స్కేమి, విలన్కేమి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మార్పులు చేర్పులు చేయబడవు కదా. మళ్ళీ చెప్పిన తర్వాత ఆ డైరెక్టర్ కూడా దాని యొక్క బంధనంలో బంధింపబడి ఉంటారు ఒకసారి స్క్రిప్ట్ తయారైపోయిందంటే. అట్లాగే బాబా కూడా దీని బంధనంలో నేను బంధింపబడి ఉన్నానని చెప్తారు. నా అజ్ఞానుసారంగా ఆకులు కదులుతాయని కాదు. సర్వవ్యాపి అనే అజ్ఞానం భారతవాసులను పూర్తిగా దివాలాగా చేసేసింది. బాబా ఇచ్చే జ్ఞానం ద్వారా భారతదేశం మళ్ళీ శిరోకిరీటంగా అయిపోతుంది. అచ్చా, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। థ్యాంక్ యూ బాబా. సారాంశం: సూర్యవంశంలో మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయ బుద్ధి కలవారై పూర్తి మార్కులను పొందాలి. పక్కా బ్రాహ్మణులుగా కావాలి. బేహద్ జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. జ్ఞాన చితిపైన కూర్చొని శీతలంగా అనగా పవిత్రంగా కావాలి. జ్ఞానం అనేది కూడా అగ్ని కదా. జ్ఞానాన్ని ఎంత వింటూ పోతామో అంత కర్మేంద్రియాలు శీతలంగా అవుతూ పోతాయి, పవిత్రంగా ఆత్మ అవుతూ పోతుంది. జ్ఞాన యోగాలతో కామము యొక్క అగ్నిని సమాప్తం చేసుకోవాలి. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి కదా, అట్లా అగ్నిని అగ్నితోనే ఆర్పేయాల. బుద్ధియోగం సదా ఒక్క బాబాతోనే సంలగ్నమై ఉండాలి. అప్పుడే ఛార్జింగ్ అవుతుంది, శక్తి లభిస్తుంది. చెప్తున్నారు కదా బాబా వాళ్ళ పైన వరదానం. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠ స్థితి అనే మెడల్ని ప్రాప్తి చేసుకునే నిశ్చింత చక్రవర్తులుగా కండి. అంటే బ్రాహ్మణ జీవితంలో ఎవరైతే శ్రేష్ఠ స్థితిలో ఉంటారో వాళ్ళే నిశ్చింత చక్రవర్తులు. వివరణ: మీరందరూ మీ స్వస్థితిని చాలా చాలా మంచిగా తయారు చేసుకునేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ఠ స్థితినే మీ ప్రాపర్టీ అంటే ఆస్తి. ఇదే బ్రాహ్మణ జీవితం యొక్క మెడల్. ఎవరైతే ఈ మెడల్ని ప్రాప్తి చేసుకుంటారో, స్థితి అనే మెడల్ని, వారు సదా స్థిరంగా దృఢంగా ఏకరస స్థితిలో ఉంటూ సదా నిశ్చింతులుగా నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు. వారు అన్ని కోరికల నుండి ముక్తులై ఇచ్ఛామాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు. నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. కోరికలు ఉండవు వారికి, ఇచ్ఛామాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు. స్లోగన్: అపారమైన నిశ్చయంతో మరియు నషాతో నా బాబా అని అనండి. అప్పుడు మాయ సమీపంగా కూడా రాదు. ఎట్లనల్లా నా బాబా అని? అపారమైన నిశ్చయంతో మరియు నషాతో. అధికారం ఉన్నప్పుడు నష ఉంటుంది. అప్పుడు నా బాబా అని ఎప్పుడైతే పిలుస్తామో అప్పుడు మాయ సమీపంగా కూడా రాలేదు. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.